మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నవీన్ ఉన్నారు, విద్యార్థి నాయకుడు. మాట్లాడదాం. రజితతో సభలు జరుగుతూ ఉన్న ఈ నెల 27 తారీఖు రోజు ఏదైతే 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా గొప్పగా చేసుకుంటా ఉన్నారు. దానిపైన ప్లస్ గవర్నమెంట్ పాలన పైన కూడా చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన కావచ్చు? నిన్న మొన్న నుంచి చూస్తున్నాం సీఎం పేరు మళ్ళీ మర్చిపోయి ఒక నరేష్ అనే ఆ వ్యక్తి కూడా మాట్లాడింది. నరేష్ అన్నాడు ఒక్కడే కాదు, స్వయంగా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కూడా పేరు మర్చిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. రేవంత్ రెడ్డి గారి పేరు ఒకడు అంటాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటాడు జూపల్లి, ఇంకొకడు అంటాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అని అంటారు. ఖచ్చితంగా అందుకే ఒక పేరుకి అనేది ఒక బ్రాండ్ ఉండాలి, ఒక వాల్యూ ఉండాలి. కేసీఆర్ అనే పేరుకు బ్రాండ్ ఎందుకు ఉందంటే, ఇప్పుడు 25 ఏళ్ళ కాలం రజతోత్సవ సభ ఏదైతే పార్టీ జరగబోతుందో ఆనాడు యుద్ధమం తలబెట్టినప్పుడు 2001లో కేసీఆర్ గారు ఒక్కడే కదిలిండు. గొంతుక కలిపి వంట వార్పు సకల జన సర్మే మార్చ్ మిలియన్ మార్చ్ అనే ప్రోగ్రాలు తీసుకొని దేశ చరిత్రలో కేసీఆర్ అనే పేరుకి ఒక బ్రాండ్ ఏదైతే తెచ్చుకుంటో అలాంటి బ్రాండ్ అనేది కేసీఆర్ గారు. అందుకే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం అనగానే మొట్టమొదటిగా ఏదైనా రాజకీయ నాయకుడు పేరు చెప్పాలని అంటే అది కేసీఆర్ గారు. అది ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఎందుకు మర్చిపోతుందంటే, ఇక ఓటుకి నోట్లు దొంగ కాబట్టి దొంగలను ఎవరు గుర్తుపెట్టుకోరు కదా, అది తేడా. నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రికి ముందుగా నేను ముఖ్యమంత్రినని నీ ఎమ్మెల్యేలకి నీ మంత్రివర్గానికి ముందుగా నువ్వు చెప్పుకో. నువ్వు ట్యూషన్ చెప్పించుకుంటావా లేకపోతే ఇంకేదైనా విధానంగా అనుకొని చెప్పుకుంటావా ముఖ్యమంత్రిని చెప్పుకో. ఇంత పెద్ద పేర్లు రాసుకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అన్నా కూడా ఇప్పుడు ఆ పేరుని మర్చిపోయే విధంగా కనిపిస్తుంది. మళ్ళీ అదే కిరణ్ కుమార్ రెడ్డిని లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మనం అల్లు అర్జున్ గారి పేరు మర్చిపోతే మళ్ళీ కేసు పెట్టినావు, మళ్ళీ ఎమ్మెల్యేని మంత్రుల పైన ఎలాంటి కేసు పెడతావు అని కూడా ముఖ్యమంత్రి చెప్పాలి. ఇంకోటి, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు కొంచెం గుస్సా అవుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది నిన్న ఒక మంత్రి మాట్లాడినటువంటి ట్రోల్ అవుతా ఉంది. ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా ఈరోజు మంత్రులు కలిపి ఉద్యోగాలు పంచుకున్నట్టుంది. అంటే మంత్రివర్గం మీ కుటుంబ సభ్యులకే కేవలం ఉద్యోగం గల మీరు అన్నారుగా, ఎలక్షన్ల ముందు 4 కోట్ల ప్రజలు మొత్తం మా తెలంగాణ ప్రజలంతా కూడా మా కుటుంబ సభ్యులే అని చెప్పి, మళ్ళీ ఈ 4 కోట్ల కుటుంబ సభ్యులకు మీరు ప్రతి ఒక్క ఇంటిలో నిరుద్యోగి ఉన్నాడు, మళ్ళీ నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ నోటిఫికేషన్ లేదు. అంటే మంత్రులు కుమ్మక్కై ఈరోజు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో, ఏదైతే నిజాయితీగా వాళ్ళకి ఆ ఉద్యోగం రావాలో, ఈరోజు మా ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగంగానే ఆ మంత్రి అంటాడు నేను ఉద్యోగం ఇచ్చేస్తా అంటే, మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడి చదువుకొని ఇన్స్టిట్యూట్లలో పైసలు డబ్బులు ఖర్చు పెట్టిన ఆ విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఆ విద్యార్థి పరిస్థితి ఏందని కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీడియా ముందుకు వచ్చింది ఈ ఒక్క ఉద్యోగం అయితే, మీడియా వెనకాల ఇంకెన్ని బ్రోకర్ పనులు జరుగుతున్నాయి, ఇలా ఎంతమందికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. ఎందుకంటే నీది రాహుల్ గాంధీ వచ్చి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఖాళీ ఉంటాయి అవన్నీ మేము భర్తీలు చేస్తామంటే, అంటే కేవలం ప్రభుత్వం నుంచి కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం, మిగతా 1,80,000 ఉద్యోగాలు మీ బ్రోకర్ల కిందిగా మీరు వెనక వైపు నుంచి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని కూడా మాకు తీవ్రంగా అనుమానం ఉంది. దీనిపైన కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే మీరు బహిర్గతంగానే ఉద్యోగాలు పంచుకుంటారంటే ఇంక వెనకాల ఎన్ని ఉద్యోగాలు పంచుకుంటారు అనే దాని మీద కూడా సమీక్ష ఖచ్చితంగా జరగాలి. ఎట్లా ఉండబోతుంది 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా కేసీఆర్ అంటే ఒక పోరాద పటిమ ఉన్న వ్యక్తి. ఆయన సారథ్యంలో పార్టీ 20 ఏళ్ళు నడవడం అనేది చాలా గొప్ప విషయం. 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, తెలంగాణ ఆకాంక్ష కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. అదే 10 ఏళ్ళు ప్రజాపాలన అందించడం. ఖచ్చితంగా ఎవరు అడగకపోయినా మేనిఫెస్టోలో లేనివి ఎన్నో కూడా అమలు చేశాం. అదే రైతు బంధు కానివ్వండి, కంటి వెలుగు కానివ్వండి, కేసీఆర్ గారి కిట్ కానివ్వండి, 1020 గురుకు పాఠశాలలు కట్టివ్వడం కానీ, 33 జిల్లాలు చేసుకోవడం కానివ్వండి, 33 కళాశాలలు ఏవైతే మెడికల్ కళాశాలలు నిర్మించుకున్న, 33 ఏవైతే కలెక్టరేట్లు నిర్మించుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అనేది రాష్ట్రం అంతా మేము విస్తీర్ణం చేసినాం. ఎక్కడ కూడా ధరణి అనే పోర్టల్ తెచ్చినాం, దాన్ని కూడా ఇలా తుంగలో దొక్కే పని చేసారు. ఎందుకంటే అవన్నీ కూడా రైతులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉండే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజతోత్సవ సభలో ఎలుకతూర్తి జరిగే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా బస్సు సౌకర్యాలు కానీ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వస్తారని చెప్పి కూడా ఆశిస్తూ, మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ పోరాటం, ఈ స్ఫూర్తి కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి మీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ మార్చాలి, కొన్ని ఎమ్మెల్యేలు కొనుక్కోండి సంథింగ్ అని ఏదో మాట్లాడిన వ్యాఖ్యలు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ప్రజల నుంచి ఆవేదన నుంచి వచ్చింది. ప్రజలకు ఏదో స్ఫూర్తి నింపాలి, వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం నింపాలి. ఎందుకంటే ప్రతి ఎక్కడ పోయినా మా ఎమ్మెల్యేలను అడుగుతారు, అయ్యా మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, కేసీఆర్ వస్తేనే బాగుంటుంది రాష్ట్రం అంతా కూడా, మాకు సమయానికి నీళ్లు విడుదలవుతుండే, తాగునీకి సాగునీరు ఉంటుండే, సమయానికి రైతు బంధు వస్తుండే, అలాగే
ఏవైతే విద్యా పిల్లలు ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో అవి కూడా మంచి కొనసాగుతుండే, నాణ్యమైన భోజనం పెడుతుండే, 5 రూపాయలకే భోజనం కూడా లభించుండే. ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు అయ్యే ధర ఉంటుండే. రైతు వేదికలు కట్టిర్రు, అదే బోనస్ ఇచ్చే విధంగా కూడా కేసీఆర్ గారు పరిపాలించారు. వారు ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆశీర్వాదం ఇస్తే వారికి ధైర్యం నింపే విధంగా ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా వారు ధైర్యం చెప్పి పనిచేసారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చే అవసరం లేదు. తిరిగి 100 రెట్లు అదే స్పీడ్తో కూడా మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా స్వయంగా నాకు తెలిసి రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్కి మీనాక్షి నటరాజన్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం, కానీ ఇంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రికి దేశ చరిత్రలో చూడలేం. కేవలం ఈ గడిచిన సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత అనేది రేవంత్ రెడ్డికి సొంతం జరిగింది. నాకు తెలిసి ఇది కూడా ఏదైనా గిన్నిస్ రికార్డ్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఇది రాసుకొని వాళ్ళు ఇంత తిట్లు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. అని తిట్లు కూడా ముఖ్యమంత్రి తిన్నాడు. దాని మీద కూడా గిన్నిస్ బుక్ రికార్డు ముఖ్యమంత్రికి రావాల్సింది. కానీ ఒక ప్రార్థన ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి ఇన్ని తిట్లున్నాయి ఆ తెలుగు భాషలని కూడా వాళ్ళు కూడా రాసుకొని పోతే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలు? ఖచ్చితంగా ఎక్కడైనా బీఆర్ఎస్ ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచిన చోటలే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కూడా అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక బైపోలైన్ కానివ్వండి, కాకుండా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లు కానివ్వండి, జిహెచ్ఎంసీ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఈ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది. అంత వ్యతిరేకత ఉంది. దమ్ముంటే ముఖ్యమంత్రికి స్థానిక సంస్థ ఎలక్షన్లకు పొమ్మని మేము ఇక్కడ నుంచి గట్టిగా అయితే హెచ్చరిస్తున్నాం.